నా పేరు రవికుమారు. 27వ వార్డు సచివాలయం మాది. మార్నింగు పెన్షన్ అమౌంట్ 17 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేయడం జరిగింది. సచివాలయానికి తీసుకొచ్చినప్పుడు ఉదయం 12:05, 12:10 మధ్యలో ఒక డెమ్ అండ్ డెఫ్ వ్యక్తి సచివాలయానికి వచ్చినారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సచివాలయంలో ఉండే 50,000 అనేది తీసుకుపోవడం జరిగింది. దానికి సంబంధించి 3 టౌన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. మా పై అధికారులకు కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాము. 1వ తారీఖు ఇప్పుడు వెతుకుతున్నారు. 1వ తారీఖు పెన్షన్కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. 12:05 నుంచి 12:10 లేదా 12:15 మధ్యలో. సచివాలయం ముందు సీసీటీవీ ఫుటేజ్ ఉంది. దానికి కూడా ఆల్రెడీ చూసినారు. కానిస్టేబుల్స్ ఆల్రెడీ దాన్ని చూస్తున్నారు. 27వ వార్డు సచివాలయం. అమౌంట్ మిస్ అయింది 50,000. తెచ్చిన అమౌంట్ 17 లక్షలు. మిగతా అమౌంట్ మొత్తం ఉంది. 1వ తారీఖు పెన్షన్కి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. లోపల పెట్టినప్పుడు మామూలుగా ఇప్పుడు ఆ దొంగ తీసుకెళ్తే మొత్తం క్యాష్ అనేది తీసుకోవాలి, దాంట్లో హాఫ్ క్యాష్ తీసుకోవాలి. నేను టేబుల్ మీద లెక్క పెడుతున్నాం. మొత్తం సంచిలోనే ఉంది. టేబుల్ మీద లెక్క పెడుతున్నప్పుడు అప్పుడు తీసుకుపోయినారు ఆయన. మీరు అక్కడ లేరా? అక్కడే ఉన్నాం. తీసుకొని పరిగెత్తుకెళ్ళిపోయాడు. తీసుకొని పోయినారు. ఆయన టేబుల్ మీద పేపర్ పెట్టినప్పుడు గమనించలేదు. పేపర్ కింద ఉంది. మేము వెంటనే చూసుకున్నాం. అంత లోపల చూసే లోపల ఆయన లేరు. సీసీటీవీ ఫుటేజ్ చూసి 3 టౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మామూలుగా డెమ్ అండ్ డెఫ్ సర్టిఫికేట్తో అమౌంట్ అడుగుతుంటారు కదా, ఏమీ లేదు అనే విధంగా ఆ పర్సన్ ఆయన ఆ సర్టిఫికేట్ తీసుకొని లోపలికి వచ్చినారు. అదే లేదు, అమౌంట్ ఏం లేదు, బయటికి వెళ్ళండి అంటున్నాము. ఆయన అట్లే మొండిగా ఉన్నారు. అప్పుడు జరిగింది ఇది.